Honorable Union Minister for Civil Aviation, Sri Kinjarapu Ram Mohan Naidu, Union Minister of State, Rural Development, Government of India, Pemmasani Chandrasekhar Garu, ex-minister, respected SP Velumani Garu, BJP Secretary, respected Amar Prasad Reddy Garu, BJP Executive Committee Member Balaji Uttam Ramswamy Garu. Today I came here to request all of you, first of all, national development, simultaneously state development also. You wanted to achieve, you have to strengthen the hands of Narendra Modi ji, then only this country will move from here to next level. That is my request for all of you. In Tamil Nadu, elections are very crucial. Here, candidates I am mentioning, one is SP, respected SP Velumani, Tonda Muttur constituency, Sri Vanati Srinivasan, she is from Kovai North, Sri Aman K. Arjun, Kovai South, K.R. Jayaraman, Signa Nallur, Sri Arun Kumar, Konundam Palyam, and Kandaswamy Sulur. அனைவருக்கும் வணக்கம். என் அன்பான தமிழ்நாடு மக்களே, உங்களுடன் என் பிறந்த நாளில் இங்கே இருப்பது ரொம்பவே சந்தோஷ். மாற்றத்தை கொண்டு வர வேண்டும் என்ற ஆர்வம் உங்களிடம் தெரிகிறது. கவலை படாதீங்க, இன்னும் 15th days மட்டும்தான். తమిళ్ నేర్చుకోవాలని కానీ కొంత సమయం వల్ల నేర్చుకోలేకపోతున్నాం. నేను తమిళ్, ఇంగ్లీష్, కొంతవరకు తెలుగు కూడా మాట్లాడతాను. ఇక్కడ చాలామంది ఫాలో అవుతారు. తమిళనాడు అంటేనే ద్రవిడ సంస్కృతికి మూలం. పల్లవ, చోర, చోళ, పాండ్య వంటి రాజవంశాలన్నీ పాలించిన గొప్ప చరిత్ర ఈ నేలది. ఇక్కడ ఆచారాలు, అలవాట్లు ఎప్పటికీ ప్రత్యేకం. తమిళం అంటేనే అత్యంత ప్రాచీన భాషల్లో ఒకటి. మీ భాషాభిమానం గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. మీ అంతలా తల్లి భాషను ప్రేమించేవారు లేరనడంలో అతిశయోక్తి లేదు. మీరందరికీ ఆదర్శం. బ్రిటిష్ పాలనలోనే తమిళనాడు ఒక ప్రత్యేక స్థానం ఉంది. సౌత్ ఇండియా మొత్తం మెడ్రాస్ ప్రెసిడెన్సీ కేంద్రంగా, తర్వాతనే స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి భాషా ప్రయుక్త రాష్ట్రాలకు పొట్టి శ్రీరాములు గారు ఇక్కడి నుంచే నాంది పలికిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదే మరి ఒకప్పుడు సంపదకు కేంద్రం తమిళనాడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ అభివృద్ధిలో తమిళనాడు ఎంతో గొప్ప పాత్ర పోషించింది. ఎన్నో పరిశ్రమలు, వాణిజ్యానికి తమిళ గడ్డ పేరుగాంచింది. కోయంబత్తూర్ ఈరోజు మాట్లాడడం కాదు, ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో ఇండస్ట్రీకి కేంద్రంగా ఎప్పుడో
బ్రహ్మాండంగా రాణించిన ప్రదేశం ఈ కోయంబత్తూర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమిళ ప్రజలంటేనే క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడే మనస్తత్వం, తెలివితేటలు. ఇదే తమిళ సోదరుల సక్సెస్ సీక్రెట్. ఏ రంగంలో చూసినా, ఏ దేశంలో చూసినా తమిళనాడు నుంచి తమిళుల యొక్క విజయాలే కనిపిస్తాయి. అత్యంత ప్రాచీన నాగరికతల్లో తమిళనాడు ఒకటి. ఎన్నో సాంస్కృతిక దాడుల్ని, యుద్ధాలను తట్టుకుని నిలిచింది. ఎందరో పుణ్యాత్ములు, ప్రముఖులు తమిళనాడు నుంచే జన్మనిచ్చింది. కన్నగి, తిరువళ్ళవార్, కంబన్, సుబ్రహ్మణ్య భారతి, సివి రామన్, సర్వేపల్లి రాధాకృష్ణన్, శ్రీనివాస రామానుజన్, అబ్దుల్ కలాం, స్వామినాథన్ లాంటి మహానుభావులు ఇక్కడి నుంచే వచ్చారు. నాకు కూడా ఎన్డీఏ గవర్నమెంట్లో అబ్దుల్ కలాం లాంటి దేశభక్తుడిని రాష్ట్రపతి చేసుకోగలిగా ఉంటే, ఆ రోజు నేను కూడా ఒక పాత్ర పోషించగలిగానంటే అది నా అదృష్టంగా భావిస్తున్నా. ఇక్కడ ఉన్నన్ని ప్రాచీన ఆలయాలు ఎక్కడా లేవు. సాంస్కృతిక ప్రదేశాలున్నాయి. పర్యాటక కేంద్రాలు మరెక్కడా ఇంత లేవు. తంజావూరు, తిరుచిరాపల్లి, చిదంబరం, మదురై, కంచి, రామేశ్వరం, ఇలా ఎటు చూసినా దివ్యక్షేత్రాలే దర్శనమిస్తాయి. అరుణాచల శివుణ్ణి చూసేందుకు ఆంధ్రప్రదేశ్ మొత్తం వస్తూ ఉంటారు ఇక్కడికి. అది ఒక ఆనవాయితీగా ముందుకు పోతున్నాం. మనందరికి కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, మన భాష ఏదైనా మనమంతా ద్రవిడులం. దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. నేను ఈ ఐకమత్యాన్ని తేవడానికి ఎన్టీ రామారావు గారు ప్రారంభించినటువంటి కుప్పంలో ద్రవిడ యూనివర్సిటీనే ప్రారంభించాం. ఎందుకంటే 4 రాష్ట్రాల యొక్క ప్రభుత్వాలు అక్కడ ప్రాతినిధ్యం ఇవ్వాలి. ఒక పక్క తమిళనాడు కృష్ణగిరి ఉంది, ఇంకొక పక్క కర్ణాటక కోలార్ ఉంది. కేరళను కలుపుకొని మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకోవడానికి ద్రవిడ యూనివర్సిటీ కూడా స్టార్ట్ చేశాం. ఈరోజు ఒక్కసారి గతానికి వెళ్తే మద్రాస్ ప్రెసిడెన్సీ మనం అందరం కూడా కలిసి ఉన్నాం. 1953లో ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడిన తమిళనాడులో తెలుగు ప్రజలు ఎప్పుడూ మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇక్కడే ఎన్టీ రామారావు గారు ఒక మహానాయకుడిగా ఈ గడ్డపైనే రాణించారు. ఆ తర్వాత మీరు చూస్తే ఇక్కడి నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మహానాయకుడిగా కూడా ఎదిగే పరిస్థితికి వచ్చారు. ఎన్టీ రామారావు గారు, ఎంజీఆర్ చాలా దగ్గర స్నేహం ఉండేది. అలాంటి స్నేహంతో ఆ రోజు ముందుకు పోయారు. దాని ప్రమేయమే మీరు చూస్తే 1983 ఏప్రిల్ 27వ తేదీన ఎంజీఆర్, ఎన్టీఆర్ కలిసి మొత్తం తమిళనాడుకు నీళ్లు తీసుకురావడానికి తెలుగు గంగ ప్రారంభించారంటే అది 2 రాష్ట్రాల మధ్య ఉండే సత్సంబంధాలు. నా పెళ్లి కూడా ఇక్కడే అయింది, తమిళనాడులోనే అయ్యింది, చెన్నైలోనే అయ్యింది. కాబట్టి సంబంధాలు మా కుటుంబానికి కానీ మాకు కానీ చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్, చిత్తూరు, తిరుపతి, మా ఊరు పక్క అంతా కూడా తమిళ్ మాట్లాడుతూ ఉంటారు. నా కాన్స్టిట్యున్సీలో కూడా మెజారిటీ తమిళే మాట్లాడతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చూస్తే ఇక్కడ కోయంబత్తూరులో ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ వాటర్ కన్జర్వేషన్ పైన బ్రహ్మాండంగా వర్క్ చేసి ఒకప్పుడు నీళ్లు లేని కోయంబత్తూరు